మెరుపు కలలు మెరుపు కలలు. నేను ఇక్కడికి అమ్మకు అబద్ధం చెప్పొచ్చాను. సాయంత్రం వరకు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అత్తయ్య, అర్థం చేసుకోండి. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు సమ్యు. ఈ ఇంటి కోడలిగా మొదటిసారి గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చిన నీకు భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తానమ్మా? పైగా పవిత్రంగా వ్రతం జరిపించిన తర్వాత ఖాళీ కడుపుతో ఇంటి నుంచి బయటికి పంపిస్తానా? ఏంట్రా ఏం మాట్లాడవు? నీ భార్యకి చెప్పు, భోజనం చేసి సాయంత్రం వరకు మనకు కబుర్లు చెప్పి వెళ్తుంది అని. అవును సంయుక్త, ఇన్ని రోజులు నా నుండి చేదరింపులు చూసిందానివి, ఈ రోజు నా ప్రేమను కూడా చూసే వెళ్ళాలి. లేదంటే నా మనసు నొచ్చుకుంటుందమ్మా. ఎలాగూ నువ్విప్పుడు ఆఫీసులో ఉంటావనుకుంటుంది కదా భాను. భోజనం చేసి వెళ్ళమ్మా. మా మేడాన్ని అందరూ బతిమలాడాల్సిన పని లేదు. మా మేడం అర్థం చేసుకున్నంత గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు. మీరు వడ్డించండి. నేను వెళ్ళి పెరట్లో ఉన్న అరిటాకు తీసుకొస్తాను. అదేంటత్తయ్యా, మీరెవరూ తినరా? నాకొక్కదానికి ఆకు వేశారు. అదే నీ ఒక్కదానికి కాదే మనవరాలా, నా మనవడితో కలిసి పంచుకోవడానికి. అది నాని, నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా ఒకే ఆకులు తినడమేంటి? మన పెరట్లో ఇంకా అరిటాకులు లేవా? కిచెన్లో ప్లేట్స్ లేవా? అన్నీ ఉన్నా కూడా ఈ రోజు మీరిద్దరూ ఇలా తినాల్సిందే. ఆకులో ఉన్న ఉప్పు, కారం, తీపి పదార్థాల్ని పంచుకుని తిన్నట్టుగానే జీవితంలో వచ్చే సంతోషాల్ని, ఆనందాల్ని, బాధల్ని, కష్టాల్ని అన్నీ కలిసి పంచుకొని అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి ఒక్క ఆకులోనే తినమంటారు. ఇది ఆచారం, దీన్ని కాదనడానికి వీల్లేదు. ఇదంతా నీ ఆలోచన లేని పని వల్లే వచ్చింది. లేదంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ నువ్వు నా మెళ్ళో తాళి కట్టడం వల్ల ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియని కన్ఫ్యూజన్ కి తీసుకొచ్చావు. ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే. నా వల్ల కాదు, నేను కాదు. అది కాదమ్మా, ఇప్పుడు తను వెళ్ళకపోతే అక్కడ. ఏంట్రా వాసు, వెళ్లాల్సిన అమ్మాయికి లేని తొందర నీకెందుకు? తనుంటుంది, తింటుంది, అంతే. ఇంక నువ్వేమీ మాట్లాడకు. పెళ్ళే 4 రోజులు కాలేదు, ఇప్పుడే నీ పెళ్ళాన్ని మాకు దూరం చేయాలని చూస్తున్నావంటే రేపేం చేస్తావో ఏంటో. నేనా దూరం చేస్తున్నానా? ఈరోజు సమ్యు భోజనం చేయకుండా వెళ్తే అది నీ ఆలోచన లేని పని వలనే. సరిపోయింది. ఎవరికి ఏ ఎమోషన్ వచ్చినా నేనే కనిపిస్తున్నాను. నాకెందుకు, నేను భోజనం చేయడానికి రెడీ. అమ్మా సమ్యు, రామ్మా. రూపా, ఇది అక్కడ పెట్టమ్మా.
కూర్చో సంయు. కూర్చోమ్మా. రే వాసు, ముందు నువ్వు తినకూడదు, సంయుకి పెట్టు. పెద్ద జర్నలిస్ట్ అట, ఏమీ తెలీదు. అమ్మా సమయం, నువ్వు తినిపించమ్మా. అంటే సౌందర్య చెప్పింది నిజమే అన్నమాట. సంయుక్త నన్ను ఇంత మోసం చేస్తుందా? ఎవరి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారు? 12 సంవత్సరాలుగా కుక్కలాగా ఈ ఇంట్లో చాకరీ చేస్తున్నాను. ఒక్క నెల కూడా 10,000 ఎక్స్ట్రా ఇచ్చిన పాపం లేదు. ఈవిడ గారికి మాత్రం అడిగిందల్లా కొన్నిస్తున్నాడు. ఏంటి శేఖర్, నీలో నువ్వే ఏదో కొనుక్కుంటున్నావు? ఏం కావాలేంటి? నాకేం వద్దు సార్, ఏం లేదు. సార్, మీరు మేకప్ కిట్ కొనుక్కోమన్నారు. అదేంటి సౌందర్య, నేను చెప్పి 2 days అయింది కదా, ఇంకా కొనుక్కోలేదా? ఏమైంది సౌందర్య, ఏం మాట్లాడవేంటి? ఎందుకు కొనుక్కోలేదు? శేఖర్, సౌందర్య అకౌంట్కి డబ్బులు పంపించమని చెప్పాను, పంపించావా? అంటే సార్ అది నీకు బుద్ధి ఉందా లేదా? ఎందుకు పంపించలేదు డబ్బులు? నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? నువ్వు మనిషివా పశువా?
నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు డబ్బులు పంపించలేదంటే నేనేం చేయాలి? నీలాంటి వాడి వల్ల నా పరువు పోతుంది. పోనివ్వండి సార్, మర్చిపోయినట్టున్నాడు. అవును సార్, మర్చిపోయాను. ఈరోజు పంపిస్తాను. మళ్ళీ మర్చిపోతావేమోనని ఈసారి గట్టిగా కొట్టాను, గుర్తుంచుకోవడానికి. ఈసారి మర్చిపోలే సౌందర్య. నువ్వు లోపలికెళ్ళు. సరే సార్. సరే సార్. రోడ్డు మీద ఉన్న నిన్ను నీ మీద ఆశపడి తీసుకొచ్చి సార్ని పరిచయం చేస్తే ఈరోజు నన్ను కొట్టించి అవమానిస్తావా? నాకు చిన్న అవకాశం దొరికినా నిన్ను ఎంతలా ఆడుకుంటానో చూడు. అమ్మో సార్ సార్ సార్, భానుమతి అమ్మగారు వస్తున్నారు సార్. రాబాను, సమయానికి వచ్చావు. ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాను. అనుకోకుండా మంచి సమయానికే వచ్చావు. నిజానికైతే సమయం తీసుకొని వ్రతానికి రమ్మని చెప్పాలి, కానీ నువ్వేమంటావో అని భయం వేసి నీకు చెప్పలేదు. కానీ దేవుడి దయవల్ల వచ్చావు. సంయుక్త ఎక్కడుంది? సంయుక్త ఇక్కడెందుకుంటుంది బాను? మాకంత అదృష్టం ఎక్కడుంది? కొడుకుతో పెళ్ళై కొత్త కోడలతో జరిపించాల్సిన వ్రతం ఇలా జరిపించాల్సొచ్చింది. ఆడిన అబద్ధాలు చాలు. సంయుక్త ఈ వ్రతం జరిపించడానికి ఇక్కడికొచ్చిందని నాకు తెలిసింది. ఎక్కడ దాచారో చెప్పండి. అలా జరిగితే బావుండు, కానీ నీ కూతురు నీ మాట జవదాటదు కదా. ఎక్కడికెందుకు వస్తుంది? అయినా నువ్వెందుకు రాణిస్తావు? ఆ రోజు కళ్యాణ మంటపంలో నా మనవడి చేత తాళి కట్టించుకుని నువ్వు వదిలేసి రా అనగానే ఆవు వెనక దూడ వచ్చినట్టు అమ్మా అనుకుంటూ నీ వెనక వచ్చింది కదా. అలాంటి అమ్మాయి మా ఇంటికి వ్రతానికి రావడం ఏంటి? నువ్వు ఆ కుటుంబంలోని ఏ వ్యక్తితోనూ కలవను అని, మాట్లాడను అని, ఆ ఇంటి గడప కూడా తొక్కను అని నాకు మాటివ్వు సంయు. నిజమే, సంయుక్త నాకిచ్చిన మాట కాదని ఇక్కడికి రాదు. నాకు సంయుక్త మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వీళ్ళందరూ మాయగాళ్ళు. సంయుక్తకి మాయమాటలు చెప్పి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చుంటారు. వీళ్ళని నమ్మటానికి వీల్లేదు. సరే బాను, అదంతా వదిలే ప్రసాదం తీసుకుని భోంచేసి వెళ్దూ గాని. ఆగో, నీ మర్యాదల కోసం రాలేదు, నీ మీద అనుమానంతో వచ్చాను. సంయుక్త ఎక్కడా? సంయుక్త, తప్పుకోండి. బాను, బాను, సంయుక్త, సంయు, సంయు. తను లేదు భాను.
నువ్వు కంగారు పడకమ్మా, తను దొరకదు. మ్మ్. బాను తనిక్కడికి రాలేదు. సమయం రాలేదని చెప్తున్నాను కదా భాను, ఎందుకు మమ్మల్ని ఇలా అనుమానిస్తున్నావు? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు. ఇక్కడ అందరూ తోడు దొంగలే కదా. కనిపించలేదుగా, మాకేమీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా భాను, సమయం ఇక్కడికి రాలేదని. ఆ విషయం నాకు తెలుసు. నాకు సమయం మీద ఎలాంటి అనుమానం లేదు. నా కూతురు నా మాట కాదని ఇక్కడికి రాదు. నా అనుమానమంతా మీ అందరి మీదే. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? అంటే అమ్మా, సార్ వాళ్ళ ఇంట్లో పూజ, పైగా దేవుడు, అందుకే మేం మాత్రం వచ్చాం. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. సరే, ఇక్కడికి సమయం రాలేదన్న భరోసాతో వెళ్తున్నాను. లేదు, సమయం వచ్చింది, వ్రతం జరిపించింది అని తెలిసినా, ఏమాత్రం క్లూ దొరికినా మీ అందరి అంతు చూస్తాను. ఏడవక సమయం, బాను వెళ్ళిపోయింది కదా. అమ్మని మోసం చేసి మీరు బాధపడకూడదని వచ్చానత్తయ్య. కానీ అమ్మకి ఎలా తెలిసింది. ఇప్పుడు నన్ను అమ్మ ఇక్కడ చూసుంటే ఎంత పెద్ద గొడవ జరిగేది. అసలు జీవితంలో అమ్మ నన్ను క్షమించేదే కాదు. నేను మీ మనసు బాధ పెట్టలేకపోతున్నాను, అలానే అమ్మని మోసం చేయలేకపోతున్నాను. ఇలా ఇంకెప్పుడు చేయకండి అత్తయ్య. నేను వెళ్తున్నాను అత్తయ్య.
సౌందర్య ఎందుకు ఇలా తయారైందో అర్థం కావడం లేదు. సంయుక్త కూడా తనలాగే నా కూతురని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? నేను సంయుక్తకి సపోర్టుగా ఉన్నానని ఇలా అబద్ధాలు చెప్పి సమయం నుండి నన్నెందుకు దూరం చేయాలని చూస్తుంది? నేనే అతి గారాభం చేసి ఇలా తయారు చేసుంటాను. పెళ్ళైన ఆడపిల్ల తన బాధ్యతగా అటు అత్తగారింటిని ఇటు అమ్మగారింటిని రెండింటిని మేనేజ్ చెయ్యాలి.